తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ పూష. సో జనవరి మాసానికి సంబంధించి కర్కాటక రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది? ఎస్పెషల్లీ చాలామంది వాహనాలు కొనాలనుకుంటూ ఉంటారు, కొంతమంది ఇల్లు కొనాలనుకుంటూ ఉంటారు, కొంతమంది వ్యాపారంలో డబ్బు ఇన్వెస్ట్ చేయాలనుకుంటూ ఉంటారు, కొంతమంది అప్పుల నుంచి బయటపడాలనుకుంటూ ఉంటారు. మరి ఈ సంవత్సరంలో ఎస్పెషల్లీ ఈ మాసంలో మరి ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో పర్టికులర్గా వీళ్ళు జాగ్రత్తలు వహించాలో ఉమాదేవరకొండ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఈ రాశి వారి కనుక మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉంటూ ఉంటారు, ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరంలో? మేము ఇల్లు కొనాలి అనుకుంటున్నాము, లేదంటే వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. వ్యాపారంలో కూడా రకరకాలు ఉంటూ ఉంటాయి. కొంతమంది దుస్తులకు సంబంధించి, కొంతమంది వేరే వాటిపైన, రెస్టారెంట్స్, వీటిపైన ఇన్వెస్ట్ చేస్తుంటుంటారు. కలిసి వచ్చే అంశాలు ఉంటాయంటారా? ఏ విషయాలు జాగ్రత్తలు వహించాలి? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ 2025 ప్రారంభం అయిన తర్వాత వచ్చే జనవరి మాసంలో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో చూసే క్రమంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది మనం ఒకసారి చూద్దాం. కర్కాటక రాశి అంటే పునర్వసు నక్షత్రము 1, పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమీ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు. ఈ నక్షత్రాల యొక్క క్రమాన్ని కర్కాటక రాశిగా మనం పరిగణిస్తాం. అయితే ముందుగా మనం చెప్పేటువంటి గోచారం అంతా కూడా మీ యొక్క జన్మ రాశిలో ఉండేటువంటి చంద్రుణ్ణి ఆధారంగా చేసుకుని ఆ రాశి ద్వారా వచ్చేటువంటి ప్రొడిక్షన్స్ యూనివర్సల్గా ఎలా ఉంటాయి అని చెప్పేటువంటి మన గోచారం మనం చూస్తాం. అయితే ఇంకా డీప్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు కింద కనిపించే నెంబర్కి కన్సల్ట్ అవ్వండి. ఎందుకనంటే ఇండివిజువల్ జాతకంలోనే మిగతా 60% జాతకం ఆధారపడి ఉంటుంది. మీ యొక్క రాశి చక్రం అవ్వచ్చు, నవాంశ అవ్వచ్చు, దశాంశ అవ్వచ్చు, వింశోత్తరి అవ్వచ్చు, ఇవన్నీ కూడా చూసిన తర్వాత మీ జీవితంలో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి, ఇప్పటిదాకా కష్టాలు ఉన్నాయి, 2025లోనే మారుతుందా లేదా నా జీవితం, చాలా ఆశగా ఉంటారు. వాళ్ళందరూ ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటే ఎలాంటి దారిలో వెళ్తే బాగుంటుందో మనం అక్కడ చూసి తెలుసుకోవచ్చు. అయితే ఇక మనం సబ్జెక్ట్లోకి వస్తే కర్కాటక రాశి వాళ్ళకి లగ్నంలో కుజుడు స్తంభించి నీచ స్థితిలో ఉన్నాడు. అదేవిధంగా అష్టమ స్థానంలో శని ఉన్న కారణంగా అష్టమ శని నడుస్తోంది. ఈ 2 దోషాలు తప్పితే మిగిలిన అన్ని గ్రహాలు ఆల్మోస్ట్ అన్నీ యోగిస్తున్నాయండి. అంటే విపరీతమైన ధనాన్ని చూడబోతున్నారు. అదేవిధంగా విపరీతమైనటువంటి కష్టాలు కూడా చూడబోతున్నారు ఈ జనవరి మాసంలో. ఏంటి డిఫరెన్స్ అని అంటే, లగ్నంలో కుజుడు ఎప్పుడైతే నీచ స్థితిలో ఉండి స్తంభించిపోయి ఉంటాడో, ఈ లగ్న కుజుడు వల్ల ఆరోగ్య ఇబ్బందులు వస్తాయి. తరువాత శారీరక శ్రమ పెరుగుతుంది. కుజుడు వల్ల శత్రువులు పెరుగుతారు విపరీతంగా. వాహన ప్రమాదాలు ఉంటాయి. ఎందుకనంటే అష్టమ స్థానంలో శని ఉన్నప్పుడు అష్టమస్య ప్రాణ సంకట, అది చాలా ముఖ్యమైందండి. అది మనం వదిలిపెట్టకూడదు. ఇక్కడ కుజుడు శని 2 కూడా వాహనానికి సంబంధించి చూస్తున్నారు కాబట్టి వాహన ప్రమాదాలు అయ్యేటువంటి యోగం ఉంది. కాబట్టి మీరు ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోండి. బయటికి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా మంచి శకునం చూసుకుని వెళ్ళడం చాలా అవసరము. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 3వ స్థానంలో కేతు గోచరిస్తున్న కారణంగా ఆకస్మికంగా ధనలాభములు కలగడము, తరువాత ఆర్థికంగా వృద్ధి కలగడము, కేతు ఉండడం వల్ల దైవభక్తి పెరగడము, ఆధ్యాత్మికతకి ఎక్కువగా విలువ ఇవ్వడము, ఆధ్యాత్మికతలో లీనమై చాలా ఆనందాన్ని అనుభూతి చెందడము లాంటివి జరిగే అవకాశాలు జనవరి మాసంలో ఎక్కువగా కనబడుతున్నాయి. అదేవిధంగా చూస్తే 6వ స్థానంలో రవి బుధులు గోచరిస్తున్నారు. దీనివల్ల ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలకి రిఫ్లెక్షన్గా వచ్చిన రుణాలకి ఏదైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా జనవరి మాసంలో తీర్చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా జనవరి మాసంలో ఎక్కువగా శ్రమ పడండి. ఎందుకనంటే ఇక్కడ యోగం బాగుంది కాబట్టి మీ అప్పులు తీరిపోయేన్ని గొప్ప అద్భుతమైన రోజులు వచ్చాయి. ఈ మాసంలో ఎలాగైనా అప్పులు తీరిపోవాలి అని చెప్పి కష్టపడండి. అప్పులు ఉన్న వాళ్ళు శ్రమ ఎక్కువ పడి ఎక్కువగా కష్టపడితే ఖచ్చితంగా జనవరి మాసంలో మీ అప్పులన్నీ తీరిపోతాయి. దీనికి తోడు మీరు గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి. గణపతిని సంకష్టహార చవితి నాడు కనుక మీరు గణపతికి గరిక, ఎర్రగన్నేరు పువ్వులు, తెల్ల జిల్లేడు పువ్వులు, ఉమ్మెత్త పువ్వులు, ఈ 4 పుష్పములతో కర్కాటక రాశి వాళ్ళు కనుక గణపతిని అర్చిస్తే విపరీతమైన ధనయోగం పడుతుంది. అద్భుత యోగాలు ఉన్నాయి కాబట్టి గణపతిని విశేషంగా ఆరాధన చేయండి. అదేవిధంగా అష్టమ స్థానంలో శుక్ర శనులు గోచరిస్తున్నారు. అష్టమ స్థానంలో శుక్రుడు బాగున్నప్పటికీ కూడా శని అష్టమస్య ప్రాణ సంకట, ఇందాక మనం మాట్లాడుకున్నాము. అదేవిధంగా ఎప్పుడైతే అష్టమ స్థానంలో శుక్రుడు ఉంటాడో అండి, వైవాహిక జీవితంలో సమస్యలున్న వాళ్ళు కూడా కలిసి ఆనందంగా గడిపేటువంటి సమయము ఈ జనవరి మాసము కర్కాటక రాశి వాళ్ళకి. అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సినీ రంగం వాళ్ళకి, ఆర్టిస్టులకి,
తరువాత లగ్జరీ వ్యాపారం చేసే వాళ్ళకి, విలువైనటువంటి వస్తువుల అమ్మకం చేసేటువంటి వ్యాపారస్తులకి, వీళ్ళందరికీ కూడా ఇది చాలా బెస్ట్ టైం అని చెప్పాలండి. వాళ్ళ యొక్క వ్యాపారం విస్తరించడము, ఎక్స్‌పాండ్ అవ్వడం లాంటివి జరుగుతాయి అష్టమ స్థానంలో ఉండడం వల్ల. సో, కర్కాటక రాశి వాళ్ళకి ఒక్క వాహన ప్రమాదాలు తప్ప మిగతాదంతా జనవరి మాసంలో చాలా బావుంది. ఇకపోతే భాగ్యస్థానంలో రాహు ఉండడం వల్ల ధనము అపారంగా వచ్చి పడేటువంటి అవకాశాలుంటాయి. ధనయోగము అమితంగా అద్భుతమైన ధనయోగం పట్టింది అని చెప్పొచ్చు. సో, కర్కాటక రాశి వాళ్ళు తప్పకుండా మీరు నేను చెప్పినటువంటి గణపతి ఆరాధన చేస్తే మీకున్నటువంటి ధనయోగం ఇంకా తొందరగా సిద్ధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కర్కాటక రాశి వాళ్ళు 11వ స్థానంలో గురుడు వల్ల మీకు పై అధికారుల దగ్గర నుంచి ప్రశంసలు పొందడము, ప్రమోషన్స్ రావడము, వారి యొక్క అభినందనలతో మీరు ఉత్సాహంగా ఉండడము, మీ పనిచేసే చోట కూడా చాలా ఉత్సాహవంతమైనటువంటి వాతావరణం క్రియేట్ అవ్వడము, మీకంటూ ఒక ఇండిపెండెంట్‌గా ఐడెంటిటీ రావడం లాంటివి జనవరి మాసంలో రావడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి కొన్ని రోజులు తప్పితే అంటే ఈ వాహన ప్రమాదం ఉంది కదండీ! అది తప్పితే మిగతా అన్ని అంశాల్లోనూ చాలా ఎక్సలెంట్‌గా ఉంది అని చెప్పొచ్చు. ఆ వాహన గండం పోవడానికి శివారాధన చేస్తే మంగళవారం నాడు శివుడికి ఆవు నేతితో అభిషేకం చేసినా, నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసినా అపమృత్యు దోషాలు పోతాయి. నల్ల నువ్వుల నూనెతో విశేషంగా చేయాలి. లేదా వీళ్ళు ఇంట్లో అయినా సరే ఒక మట్టితో పుట్టమట్టితో శివలింగాన్ని తయారు చేసుకొని నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే ఇంట్లో ఉండేటువంటి సర్వ దోషాలు పోతాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంది. శివారాధన, గణపతి ఆరాధన చేస్తే అద్భుతమైన ధనయోగాలు సిద్ధిస్తాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి మనం చూసుకుంటే అపాయింట్మెంట్ కావాలి అనుకుంటున్నాం, అంతర్గత జాతకాన్ని బట్టే మిగతాది డిపెండ్ అయి ఉంటుందని చెప్తూ ఉంటుంటారు. చాలామంది ఈ సంవత్సరంలో ప్రత్యేకించి వాహనాలు కొనాలనుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు, వ్యాపారాలు పెట్టాలనుకునే వాళ్ళు ఉంటుంటారు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలనుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు. మీరు అన్నట్టుగా నవగ్రహాలకు సంబంధించిన దోషాలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. సో, ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకున్నా, మాట్లాడాలి అనుకున్నా ఏ విధంగా అంటారు? మీ యొక్క గ్రహచారము ఇండివిడ్యువల్ జాతకం మీద మిగిలిన 60% జాతకము ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ కాస్త కొన్ని యోగాలు ఉన్నాయనుకోండి, గజకేసరి యోగం లాంటివి, మీ జాతకం అమోఘంగా ఉంటుంది. లేదు అక్కడ మీది దరిద్రంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది అనుకోండి, దోషాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఇక్కడ ఎంత బాగున్నా ఆ ఇబ్బంది మీకు కనబడుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా రెండిటిని సమన్వయం చేసుకుంటూ పరిహారాలు ఆచరిస్తే వెంటనే శీఘ్రంగా ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారు కనుక ఈ వీడియో చూస్తే, మీరు కనుక ఒకవేళ కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే, అంతర్గత జాతకం చూపించుకోవాలి అనుకుంటే డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. అది ఆఫ్లైన్ త్రూ ఉంటూ ఉంటుంది, ఆన్లైన్ త్రూ ఉంటూ ఉంటుంది. ఎవరైనా సరే కలిసి మా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు ఏ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తలు వహించాలన్న వాటిపైన మీకు వివరణ ఇస్తూ ఉంటుంటారు. నవగ్రహ దోషాలకు సంబంధించి కూడా కొన్ని ఉంటాయి కాబట్టి వాటి గురించి మీరు తెలుసుకోవాలి అనుకుని అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఉమాదేవరకొండ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.